నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల ఫ్యాక్షన్. రాజా రాజా ఆ వంకరటింకర కాయలు ఏంటి రాజా అని చింతకాయలు అమ్మే ఆయన అడిగిందట. ఒక సామెతలాగా ఉంది పులివెందుల ఫ్యాక్షన్ అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం, పులివెందులలో దాదాపుగా 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాల్లో ఏ మండలంలో ఫ్యాక్షన్ లేదు, ఏ మండలంలో హత్యా రాజకీయాలు నడపలేదు. అసలు ఈ హత్యా రాజకీయాల వల్ల, హత్య ఫ్యాక్షన్ వల్ల, ఈ ఫ్యాక్షన్ రాజకీయం వల్ల అసలు పునాదులు వచ్చిందే ఫ్యాక్షన్ నుంచే రాజకీయ పునాదులు వచ్చాయి. ఇది జగమెరిగిన సత్యం. అందులో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు అనేటివి ఉన్నాయి. ఆ జిల్లాలలో ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం. ఈ పులివెందుల నియోజకవర్గం ఫ్యాక్షన్ నియోజకవర్గం కాదా? ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, నిన్నటి నుంచి దినపత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మొత్తం అంతా ఫ్యాక్షన్ మీదనే కథ నడుస్తూ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మా తాతను రాజారెడ్డిని చంపిన వాళ్ళనే నేను విడిచిపెట్టినా, వాళ్ళు నడిలో తిరుగుతున్నారు, ఫ్యాక్షన్ చేసిందే నారా చంద్రబాబు నాయుడు, ఫ్యాక్షన్ పోషించిందే నారా చంద్రబాబు నాయుడు అని మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దీన్ని తీసుకొని మొత్తం మీడియా అంతా దీని మీదనే దృష్టి పెట్టింది. ఆ తర్వాత పులివెందులకు సంబంధించిన తెలుగుదేశం నేతల చేత, ఆ తర్వాత మేధావుల చేత డిబేట్ కార్యక్రమాలు. అసలు ఫ్యాక్షన్ అనే దానికి కారణం ఎవరు? ముఖ్యంగా ఫ్యాక్షన్ లేడానికి, ఫ్యాక్షన్ రాజకీయ పునాదులు తేవడానికి ప్రధాన కారణం, చెప్పాల్సిన ప్రశ్నలకు ఆన్సర్లు పులివెందుల ప్రజానీకమే. ముఖ్యంగా లింగాల మండలం పెద్ద కుడాల నుంచి నాంది పలిగింది. పెద్ద కుడాలలో ఏ పెద్ద మనిషిని అడిగినా ఫ్యాక్షన్ రాజకీయం ఏ విధంగా జరిగింది అనేది స్పష్టంగా వివరిస్తారు. వేంపల్లె మండలంలో వేప చెట్టు కింద కూర్చున్న ప్రతి ఒక్కరిని విచారిస్తే వేంపల్లె మండలంలో ఏం జరిగింది అని మొత్తం వేప చెట్టు కింద కూర్చున్న వేంపల్లె మండలంలోని ప్రతి మనిషి చెప్తారు ఫ్యాక్షన్ గురించి. శివాపురం మండలంలో ఏ చింత చెట్టును అడిగినా, ఏ చిన్న మనిషిని అడిగినా, ఏ చిన్న వ్యాపారస్తుని అడిగినా చెప్తాడు ఫ్యాక్షన్ గురించి శివాపురం మండలంలో. ఆ తర్వాత అంబకపల్లి అనుకోండి, అంబకపల్లెలో అంబా అనిపించే అంతా ఇంత కాదు ఫ్యాక్షన్ జరిగింది. ఆ ఊరిలో ఎవరిని అడిగినా ఆ ఫ్యాక్షన్ గురించి చిట్టాలు విప్పే పరిస్థితి. ఇక పులివెందుల విషయానికి వస్తే, పులివెందుల పట్టణ విషయానికి వస్తే, నా చిన్నతనంలో గత 25 ఏళ్ళు నా చిన్నతనంలో ముఖ్యంగా ఫ్యాక్షన్ అంటే వర్షం వచ్చిందనుకోండి, వర్షం వస్తే ఈరోజు ఖచ్చితంగా హత్య పులివెందుల పట్టణంలో జరుగుతుంది అని పులివెందుల ప్రజానీకంలో నానుడు ఉంది. ఇది తెలుసుకోండి. వర్షం వస్తే హత్యే. అటు తర్వాత ఏదన్నా టపాసుల శబ్దం వస్తే బాంబులు పేరాయి, వీళ్ళు ఎవరో సచ్చారా అని పులివెందుల ప్రజానికం చర్చించుకోలేదా? అంటే పులివెందుల్లో ఫ్యాక్షన్ లేదా? ఫ్యాక్షన్ పోషించింది ఎవరు? అది ఇరు పార్టీలు అనుకోండి. నేను ఆ పార్టీని ఈ పార్టీని నేను తప్పు, 2 పార్టీల మీద నేను విశ్లేషణ చేస్తూ ఉన్నా. రాజకీయ వర్గ పోరాటం, రాజకీయ నాయకుల పంతాలు పట్టింపుల కోసం ప్రతి పల్లెలో ఫ్యాక్షన్ నడిపిన పులివెందుల రాజకీయం. అది తెలుగుదేశం కావచ్చు, అటు తర్వాత వైఎస్ కుటుంబీలు కావచ్చు, అదే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అన్ని పార్టీలకు నేను చెప్తూ ఉన్నా, పులివెందుల్లో ఫ్యాక్షన్ వచ్చి రావడానికి ప్రధాన కారణం
ప్రతి పల్లెలో రెండు వర్గాలను పోషించి హత్యలు చేయించి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు కారణం? అదే చెప్తున్నా కదా, రాజా ఈ వందరటింకల కాయలు ఏంటి రాజా అన్నట్టు. ఫ్యాక్షన్ గురించి మాకు తెలియదు, మేము ఫ్యాక్షన్నే చూడలేదు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది కూడా పులివెందుల ప్రజానికమే నోటిన వేలేసుకుంటూ ఉన్నారు ఏంటి ఈ పరిస్థితి అని. సిరి సంపదలు మధ్యలో వస్తే అదే చింతకాయలు అమ్మే సామెతలాగా చింతకాయలు అమ్మే ఆమెను రాజు ఏదో ఆయన అందాన్ని చూసి రాజు ఆయనకు రాణి పట్టం కడితే ఆ రాణి చింతకాయలు అమ్మే రాణి హోదా సిరి సంపదలు వచ్చిన తర్వాత ఒక వీధిలోకి వెళ్తూ ఉంటే ఆ చింతకాయలు కనిపిస్తాయంట. రాజానే ప్రశ్నించిందంట, రాజా ఈ చింతకాయలు వంకరటింకరకాయలు ఏంటి రాజా అని, వంకరటింకరకాయలు ఏంటి రాజా అని అడిగిందంట. సిరి సంపదలు వచ్చే చింతకాయలు అమ్ముకో ఎగసెగలు. ఆ పందాలో ఫ్యాక్షన్ గురించి నాకు తెలియదు, ఫ్యాక్షన్ ఏం చేయలేదు అని మాట్లాడితే ఇది కూడా డిబేట్ల మీద డిబేట్. పులివెందుల నియోజకవర్గం పులివెందుల ఫ్యాక్షన్ గురించి మాట్లాడే అవకాశాలు ఎవరు కల్పిస్తూ ఉన్నారు? ఎందుకు కల్పిస్తూ ఉన్నారు? రాజారెడ్డి హయాం నుంచి సతీష్ రెడ్డి వర్గ పోరాటం, కందుల శివానంద రెడ్డి వర్గ పోరాటం, ఆడు తర్వాత ప్రతి పల్లెలో సింహాపురం మండలం, వేముల మండలం, వేంపల్లె మండలం, చక్రాయపేట మండలం, ఏ మండలాలు ఎత్తుకున్నా కూడా ఫ్యాక్షన్. వాళ్ళని అడగండి, ఫ్యాక్షన్లో ఇప్పటికి తిరుగుతున్నారు. చేయి పోగొట్టుకున్న మనుషులు పట్టణంలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఫ్యాక్షన్. బాంబులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళని అడిగితే చెప్తారు. ఏటగొడవలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు అడిగితే చెప్తారు. కోర్టు కేసులు పోవాలంటే కోర్టు కింద చెట్లను అడిగితే ఆ చెట్లే చెప్తాయి ఈ ఫ్యాక్షన్ గురించి. కేసుల వివరాలు, వాయిదాల వివరాలకు వస్తే వాయు వర్షాలు లేకుండా నాటు బాంబులు, శైల విహారం, ఈత పులులు చేతలేని పదాలకు వచ్చే పరిస్థితి కాదు. బాంబుల సంచి ఉండాల్సిందే, ఈత పులులు ఉండాల్సిందే. బజారుకు రావాలి అంటే, బయటకు వెళ్ళాలి అంటే డబుల్ బార్ గన్నులు ఉండాల్సిందే. ఇది పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయం. ఇంత ఫ్యాక్షన్ రాజకీయం గతంలో జరిగింది. ఇప్పటి యువతకు తెలియదు ఈ ఫ్యాక్షన్ గురించి. అప్పటి మాలాంటి యువతకు మాకన్నా పెద్ద మనుషులు తెలుస్తాయి పులివెందుల ఫ్యాక్షన్ గురించి. ఫ్యాక్షన్ ఉసిగొలిపింది, ఫ్యాక్షన్ పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది పులివెందుల నియోజకవర్గంలో ప్రతి పల్లెను, ప్రతి వీధిని అడిగితే తెలుస్తుంది ఫ్యాక్షన్ రాజకీయం. అయితే ఇవి పక్కన పెడితే దొల్లాగు కావచ్చు, దొల్లాగులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దొల్లాగు పరిస్థితి రీతిని అడిగితే దొల్లాగు వ్యక్తులే చెప్తారు ఫ్యాక్షన్ గురించి. ఆ తర్వాత పెద్దకూడాల్లో ఫ్యాక్షన్ గురించి చెబుతారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదో రాజా వంకరటింకరకాయలు ఏంటి రాజా అన్నట్టు మాకు ఫ్యాక్షనే తెలుసు, మేము ఫ్యాక్షన్ చేయలేదు అని అంటే ఇది ఏ విధి విధానాల ద్వారా రాజకీయం నడుస్తుందో అర్థం కాని పరిస్థితి. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, నేను పులివెందుల రిపోర్టర్గా గత 22 ఏళ్లుగా పనిచేశా. ఇప్పుడు నా ఛానల్ పెట్టి 5-6 ఏళ్ళు అవుతుంది. పులివెందుల ఫ్యాక్షన్ వీధి రౌడీ ఎవరు, ప్రతి పల్లెలో ఫ్యాక్షన్ రౌడీ ఎవరు, ఫ్యాక్షన్ నాయకుడు ఎవరు, ప్రతి గొంతులో సందులలో ఏం జరుగుతుంది అనేది నాకు సుస్పష్టంగా తెలుసు. కాబట్టి గత 25 ఏళ్ళు నేను రిపోర్టర్గా పనిచేసి, ఇప్పుడు 6 ఏళ్ళు రిపోర్టర్గా పనిచేసి, దాదాపు 30 ఏళ్ళు నేను రిపోర్టర్గా పులివెందులలో పనిచేస్తున్నా. వీధిన చిటికేసి పిలిస్తే పులివెందుల ఫ్యాక్షన్ గురించి ప్రతి ఒక్కరూ చెబుతారు, కానీ భయపడతారు, బయటికి రారు.